సైంటిస్ట్ ఇప్పటివరకు నాకు ఒక్క వర్డ్ కూడా రాదు. నా కింద నేర్చుకున్న నా శిష్యుడికి రామాయణంలోన సంజీవని దొరికింది. నీ అమ్మ ఆడిన గొప్ప సైకిల్ పెండు. రామాయణం స్టోరీ చదివినాను కన్నా నిజమో కాదో నాకు తెలియదు. వీడికి దొరికింది, మనకు కూడా ఎక్కడన్నా దొరుకుతుందో చూద్దాం. ఫస్ట్ దేవుడిని మొక్కుకుంటా. దేవుడా, నా కింద పనిచేసిన కొడుకి సంజీవన దొరికేలా చేసినావు. బయట ప్రజలని చావుని జీవిగా చేసి గొప్పవాడ అవుదాం అనుకుంటున్నాను. నేనేం తప్పు చేసిన దేవుడా, నాకెందుకు అలాంటివి దొరికించలేదు? అరే అన్నయ్య, నీ కింద పనిచేసిన ఒకరికి రామాయణం ఉందన సంజీవన దొరికింది. మరి నీకేం దొరికిందా? నువ్వు వారి టీచర్వి కదా. అది తెలుసుకోనికే నేను దేవుడి దగ్గర మొక్కుకోనికి వచ్చిన. మొక్కుకు వెళ్ళి దేవుడి దగ్గర ఏమైనా కోరికలు ఉంటాయి. నాకేం కోరికలు లేరు, నేనేం మొక్కను. సరే, నీ ఇష్టం. 3, 2, 1. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? ఇప్పుడు వచ్చిండు, వీడి వల్ల నాకు ఎప్పుడు సమస్య ఇప్పుడు. అరే ఈరోజు నాకు పని ఉంది, నువ్వు వెళ్ళిపో. అరే ఆడికి చెప్పినారు హాయ్, నాకెందుకు చెప్తలేరా? హలో, లోపల సంజీవ దొరికింది. సార్ ఏమైనా అనుకుంటున్నారా మీరు? ఏం లేదేం. నేను అనుకుంటుంది, నువ్వు కూడా అనుకుంటున్నావు. రేపు కలుద్దాం రా, ఇప్పుడు వెళ్ళిపో. కలుస్తాను, వెళ్ళిపో. బాయ్. ఏంది సార్ మీరు ఇద్దరు అలా వెళ్ళిపోతున్నారు? ఏ పని ఉంటుంది కదా. పని ఉంటుంది కదా. సరే, ఓకే సార్.